హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఎవరైనా సరే ఇండియా నుంచి కువైట్ రావాలనుకున్న వాళ్ళు ఫ్లైట్ టికెట్లు అనేటివి ముందుగానే బుక్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రేపు నెల సెప్టెంబర్ 15 లేదా 20 తారీఖు నుంచి కువైట్లో స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. కాలేజీలు స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అందువల్ల ఫ్లైట్ టికెట్ రేట్లు అయితే కన్నా భారీగా పెరగడం అయితే జరిగింది. ఒకసారి మీరు కావాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఏ ఫ్లైట్ అయినా సరే మినిమం తక్కువ అంటే 35,000 నుండి 65,000 70,000 వరకు టికెట్ అవుతుంది. సింగిల్ టికెట్ మాత్రమే. బెంగళూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ మీరు కువైట్ రావాలనుకుంటే ఫ్లైట్ టికెట్ రేట్లు అనేవి భారీగా పెరిగిపోయినాయి. అందువల్ల మీరు ఎవరైనా రేపు నెలలో ప్లాన్ చేసుకొని ఉంటే కువైట్ రావడానికి, సెప్టెంబర్లో ఎవరైనా కువైట్ రావడానికి ప్లాన్ చేసుకొని ఉంటే ఇప్పుడే మీరు టికెట్ బుక్ చేసుకున్నారంటే మీకు ఒక 5 నుంచి 10,000 రూపాయల టికెట్ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. ముందుగానే బుక్ చేసుకోండి. వెళ్ళే ముందర చేసుకుందాంలే, ఒక 4 రోజుల ముందర టికెట్ బుక్ చేసుకుందాంలే, 5 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుందాంలే అని అనుకొని మీరు వెయిట్ చేశారంటే టికెట్ రేట్లు అయితే భారీగా పెరిగిపోయాయి. ఒకసారి మీరు ట్రావెల్స్ వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకొని టికెట్లు అయితే బుక్ చేసుకోండి. నేను ఇప్పుడే చెక్ చేశాను వేరే వాళ్ళకి టికెట్ బుక్ చేద్దామని. కువైట్ ఎయిర్వేస్ అయితే 65,000 పైన ఉంది. బెంగళూరు నుంచి కువైట్కి, బెంగళూరు టు కువైట్ ఎయిర్వేస్ 65,000 పైన ఉంది టికెట్. జెజిర్ ఎయిర్వేస్ కూడా 35,000 నుంచి 40,000 ఉంది టికెట్. ఈ నెలలోనే, ఆగస్టు నెలలోనే. ఇంకా సెప్టెంబర్లో కూడా సేమ్. ఎందుకు ఇంత రేట్లు పెరిగాయంటే కువైట్ నుండి చాలామంది స్కూల్స్ బంద్ అయితేనే, స్కూల్స్ మూసేస్తానే కువైట్లో చాలామంది ఇండియా వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి మళ్ళీ సెప్టెంబర్లో కువైట్ వచ్చేస్తారు. సెప్టెంబర్ లాస్ట్ లేదా అక్టోబర్ 1 కల్లా కువైట్ చేరుకునేస్తారు. ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ లాస్ట్ లేదా అక్టోబర్ 1 వీక్ కల్లా కువైట్కి వచ్చేస్తారు. ఎందుకు? ఇక్కడ స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సింగిల్ టికెట్ తీసుకునే వెళ్ళారు. ఈ వార్ కారణంగా, ఈ యుద్ధం కారణంగా కువైట్ నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సింగిల్ టికెటే తీసుకున్నారు. వన్ వేనే తీసుకున్నారు. యుద్ధం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక సింగిల్ టికెటే తీసుకొని పోయినారు. మామూలుగా అయితే కన్నా కువైట్ నుంచి వెళ్ళేటప్పుడు చాలామంది డబల్ టికెట్ వేసుకొని పోతారు. వెళ్ళడానికి రావడానికి 2 టికెట్లు ఒకేసారి బుక్ చేసుకొని పోయేవాళ్ళు. ఈసారి 90% ప్రతి ఒక్కరు కూడా కువైట్ నుంచి సింగిల్ టికెట్ మాత్రమే తీసుకొని పోయినారు. ఇప్పుడు మళ్ళీ కువైట్ రావాలంటే ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోవాలి. కువైట్ వాళ్ళకు ముందుగానైనా చెప్పండి, టికెట్ బుక్ చేయండి పలానా డేట్కు అని. మీరు ముందుగానే చెప్పడం కూడా చాలా మంచిది. తీరా మారా ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు ముందు చెప్పారనుకోండి, ఆ రేట్లు చూసి షాక్ అయిపోతారు మీ కువైట్ వాళ్ళు కూడా. ఒకవేళ మీరు వేరే కంట్రీలో ఒక 5 గంటలు, 6 గంటలు వెయిట్ చేసి వద్దాంలే, టికెట్ రేట్లు తక్కువ ఉంటాయని అనుకుంటారేమో. అలా కూడా లేవు. అవి కూడా 35,000, 40,000 ఉన్నాయి టికెట్లు. కువైట్ నుండి అయితే తగ్గిపోయినాయి. ఎవరైనా సరే ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఆగస్ట్ లాస్ట్ వరకు కానీ లేదా సెప్టెంబర్లో కానీ ఎవరైనా కువైట్ నుండి ఇండియా వెళ్ళాలనుకుంటే 70 దినాల నుంచి 130 దినాల లోపలే మీకు ఏ ఫ్లైట్ కావాలంటే ఆ ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది. జెజిర్ ఎయిర్వేస్ అయితే 75 KDలో ఉంది. అలాగే కువైట్ ఎయిర్వేస్ అయితే 135 దినాలు ఉంది హైదరాబాద్కు. బెంగళూరుకి, చెన్నైకి ఎక్కువే ఉంది కువైట్ ఎయిర్వేస్. హైదరాబాద్కి అయితే కనుక జెజిర్ ఎయిర్వేస్ 70 నుంచి 75 దినాలకే టికెట్ వచ్చేస్తుంది. ఇండికో కూడా 70 దినాలకే టికెట్ వచ్చేస్తుంది డైరెక్ట్ ఫ్లైట్. కువైట్ ఎయిర్వేస్ కావాలంటే 130 దినార్లు, 120 దినార్లు, 140 దినార్లు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మాత్రం టికెట్ రేట్లు అయితే తగ్గిపోయినాయి. ఎందుకు? ఇక్కడి నుంచి ఇంకెక్కువ మంది వెళ్ళరు. ఇండియా నుంచి ఎక్కువ మంది వస్తారు కాబట్టి టికెట్ రేట్లు అనేవి చాలా పెరిగి ఉన్నాయి. ముందుగానే మీరు ట్రావెల్స్ వాళ్ళని అడిగి కనుక్కొని మీరు ఏ డేట్కి రావాలనుకుంటున్నారో ఆ డేట్కి టికెట్ బుక్ చేసుకోవడం చాలా బెటర్. ముందుగానే మీకు అందరికీ ఒక అప్డేట్ ఇద్దాం అనేసి ఈ వీడియో అయితే చేశాను. చాలామంది పట్టించుకోరు, వెళ్ళే ముందు టికెట్లు బుక్ చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. లేదా గ్రూప్ టికెట్లు కూడా ఉంటాయి. కొందరు ట్రావెల్స్ వాళ్ళు గ్రూప్ టికెట్లు బుక్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. గ్రూప్ టికెట్లు బుక్ చేసుకున్నారంటే మీకు ఇంకొక 4,000, 5,000 సేవ్ అవుతుంది. మీకు ఎవరికైనా టికెట్లు కావాలంటే నాకైనా మెసేజ్ చేయండి. నా నెంబర్ ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉంది. నాకు మెసేజ్ చేశారంటే ఏ ఫ్లైట్కి ఎంత ఉంది, ఏ డేట్కి అనేది మీకు చెప్పి మీకు టికెట్ కావాలంటే నేనైనా బుక్ చేయిస్తా. లేదా మీకు తెలిసిన ట్రావెల్స్ వాళ్ళ దగ్గర అయినా అడిగి టికెట్లు అయితే బుక్ చేసుకోండి ముందుగానే. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మీకు సైడ్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కానర్ని స్కాన్ చేసి మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు కువైట్లో దినార్ రేటు, బంగారం ధర, అలాగే కువైట్లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే నేను వాట్సాప్ ఛానల్లో అప్డేట్ పెడుతూ ఉంటాను. మీరు వెంటనే చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.